నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాకిరణం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. 20వ తేదీన ముగింపు చేస్తున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర ఏం సాధించింది? అసలు పాదయాత్ర చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? కావాలనే పాదయాత్ర చేశారా, లేదంటే పదవి సాధించాలనే ఆతృత కొద్దీ ఆశ కొద్దీ చేశారా? మొత్తం మీద ఈ యువగళం పాదయాత్ర విషయంలో వైసీపీ నేతల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఈ అంశాలు తెలుసుకునేందుకు వైసీపీ నేత ఆకుల వెంకటేశ్వర గారు అంతా ఉన్నారు. అన్న నమస్తే. అన్న, మొన్నటి వరకు మీరు తెలుగుదేశంతో ఆత్మీయ అనుబంధంతో ఉన్నారు. లోకేష్ని చిన్నప్పటి నుంచి కూడా చూశారు. అతను ఎలాంటి వాడు అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి మీరు. మొన్ననే పార్టీలో వైసీపీలోకి చేరారు. అసలు ఈ అంటే బాల్ బచ్చా దగ్గర నుంచి లోకేష్ని చూశారు, యువగణం నుంచి. అవును, లోకేష్ పాదయాత్ర ఈ యువగళం అనేది నిజంగా ప్రజల్లోకి వెళ్ళిందని మీరు భావిస్తున్నారా? లోకేష్ అనేవాడు గురించి మాట్లాడుకోవడం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్టింగ్ రోజునే అపశకనం జరిగింది. అవును, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఒక రోజు ఆపిచ్చేసాడు. పాదయాత్రలు వీడు సాధించింది ఏంటి? కేడర్ని ఏ విధంగా తీసుకెళ్ళాడు. పాతల ఎంతసేపు ఎన్ఆర్ఐలు వీడికి సంకనాకే వాళ్ళు, వీడికి చౌకేటి వాళ్ళు తప్పితే పాత కేడర్ అసలు నేను బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వీడు ఒకప్పుడు నా ఇంటికి వచ్చిన రోజులు మర్చిపోయాడు. వాడు చిన్నప్పటి నుంచి నేను ఏ విధంగా వాళ్ళ ఇంట్లో చూసాను, ఏ విధంగా చేశాను ఆడి అంతరాత్మకే తెలుసు. అటువంటిది నాకేం న్యాయం చేయలేనప్పుడు వీడి కేడర్కి ఏం న్యాయం చేస్తాడు? వీడికి దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. వీడు ఇప్పుడు పాదయాత్ర లోకేష్ యువగలం పాదయాత్ర అని పెట్టాడు. యువగలం పాదయాత్ర పెట్టి లాస్ట్కి వీడి పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఆడ బాబుకు తగులుకున్నాడు. వీడు చేసిన యదవ పనులు, వీడు చేసిన లుచ్చ మాటలు, ఈ మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళ బాబుకి బెంగ పట్టుకున్నది. చంద్రబాబు నాయుడికి బెంగ పట్టుకొని ఆడి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నేను ఎందుకు ఈ పాదయాత్ర మొదలు పెట్టాను, నేను ఎందుకు ఈ పాదయాత్ర మొదలు పెట్టాను, నేను మదన పడే పరిస్థితికి వచ్చాడు లోకేష్. అసలు లోకేష్ పాదయాత్ర వల్ల పార్టీకి ఎంత మైలేజ్ వచ్చింది? మైలేజ్ ఏమైనా వచ్చింది? ఉన్న క్యాడర్ వెళ్ళిపోతున్నారు. మరి భయపడకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే వీడు ఢిల్లీలో కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి వీడికి? ఏం ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఒకరోజు మొదలు పెట్టేసేవే? నీ బాబు జైలుకి వెళ్తే 53 రోజులు జైలుకి వెళ్తే నువ్వెందుకు పాదయాత్రను ఆపేసావు? యువగలం పాదయాత్రని అంటే నీ బాబు అయితే ఒకటి, వేరే వాడు అయితే ఒకటేనా? నీకేమైనా నీతి నిజాయితీ ఉంటే పాదయాత్ర మొదలు పెట్టావు. దేని గురించి మొదలు పెట్టావు? ఏ ఉద్దేశంతో మొదలు పెట్టావు? ఏ అంశంతో మొదలు పెట్టావు? నీకేమైనా క్లారిటీ ఉందా? నీ క్లారిటీ ఉంటే చెప్పు నాకు. నేను ఈ ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెట్టాను, నేను పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కేడర్లో ఇంత ఉత్సాహం వచ్చింది నాకు ఇలా ఇప్పుడు నీ బాబు పరిస్థితి ఏంటి? ప్రజాభిప్రాయం అంటున్నాడు. దేనికి ప్రజాభిప్రాయం అంటే ఇప్పుడు ఒకటన్నా పాదయాత్ర మొదలైంది, సరే మొదలైంది, కొన్ని రోజులు చేశారు, మధ్యలో ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే అతను ప్రతి సభలోనూ కూడా అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది, లేదంటే ఆ ప్రాంత సమస్యల మీద ప్రస్తావన లేకుండా కేవలం సైకో జగన్ సైకో ముఖ్యమంత్రి అలాంటి వాడు అనే ఏకవచనంతో విమర్శలు చేస్తూ ముందుకు సాగడం జరిగింది. నేను అతని వైఖరిని మీరు ఎలా చూస్తారు? నేను ఒకటే వీడికి ఛాలెంజ్ చేస్తున్నానండి. జగన్ కాళ్ళ గోటికి సరిపోయిన వ్యక్తి ఈ లోకేష్ కంటే అసలు జగన్ విమర్శించే స్థాయి నీకుందరా? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? జగన్ విమర్శించే స్థాయి నీకుందా? అసలు నీ స్థాయి ఏంటి? అసలు నువ్వు వార్డు మెంబర్కి గెలవలేనుడు, నీకేంట్రా జగన్తో నీకు ఇది ఛాలెంజ్ చేసే అంత అవకాశం నీకుందా? కనీసం నువ్వు పోటీ చేసావు, ఏమైనా గెలిచావా? దేనికైనా నువ్వు ఇదయ్యావా? మీ బాబుని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ తీసుకుని మినిస్టర్ అయ్యి నువ్వు విర్రవీగావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ కాదురా నేను మాట్లాడేదానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వెంత మోసం చేసావో, ఎంత మోసగాడవో, ఎంత కేటర్ని నాశనం చేసావో. నువ్వు వచ్చిన తర్వాత పప్పు అని ముద్ర పడది నీ పార్టీలో. నేను ఇప్పుడు నీ పార్టీ నుంచి బయటకు వచ్చాను. నీ పార్టీలో నిన్నున్నోళ్ళు నీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చెప్పరా? నీకు దమ్ముంటే. మీ బాబు అనేవాడు లేకపోతే నీ బతుకు అధోగతి పాలు. ఏం మీ బాబు జైలుకి వెళ్తే నేనున్నానని చెప్పేసి నువ్వెందుకు నిలబడలేదు? ఢిల్లీ ఎందుకు పారిపోవరా? కేడర్కి ఇచ్చే సందేశం అదే. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాదయాత్రలో
నేను ఇగో ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తాను అని నువ్వు ఎన్ని కాన్స్టిట్యున్సీ చెప్పగలవరా నువ్వు? నీకు ఎంతసేపు ఎన్ఆర్ఐలు కావాలా? ఇప్పుడు మీ బాబు ఏమో ప్రజాప్రాయం అంటున్నాడు, ప్రజాప్రాయం ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఇస్తాను అంటున్నాడు. ఇంతవరకు ఎన్ఆర్ఐ నీ పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సంఖ్య నాకు ఇచ్చేస్తున్నావు కదా. నీకు ఒకటో చెప్తున్నాను లోకేష్, నువ్వు బుడ్డాగాడివి, నువ్వేదో పెద్ద కొమ్ములు వచ్చినాయి అని చెప్పేసి తిరగబడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డిని సైకో అనేంత దమ్ము ధైర్యం నీకు లేదు. కానీ నువ్వు చేసే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి సైకో నీకంట సైకో ఇంకోడు ఉన్నాడు రా. నీ అంత ఉన్నాడు, నీకు సైకో 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 అంటున్నావు. అసలు ఫస్ట్ సైకో నువ్వురా. నీ ఇంట్లో మనిషి చనిపోతే ఒక రోజుతో పాదయాత్ర వెళ్ళి రెండో రోజుతో స్టార్ట్ చేసావు. నీ బాబు జైలుకి వెళ్తే 25 ఇన్ని రోజులు అక్కడ ఢిల్లీ ఎందుకు పారిపోయావురా? కాడ నువ్వు జైలుకి వెళ్ళి బయటకు వస్తే నీకు ఆ బాధ తెలిసేది, నొప్పి తెలిసేది. ఇప్పుడు మీ బాబు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కేడర్తో ప్రజాప్రాయం అంటున్నాడు. ఇంతకుముందు నీ బాబుకి జైలుకి వెళ్ళిన తర్వాత దాని బాధ తెలిసింది, ప్రజాప్రాయం అంటున్నాడు. ఇంతకుముందు డబ్బున్నోళ్ళే కావాలని వాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో? నువ్వు సాధించింది ఏంటి చెప్పు పాదయాత్రలో? అంటే 20వ తేదీన ముగింపుకు వచ్చేసింది. విశాఖపట్నం విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో ఈ సమావేశం పెడుతున్నారు, ముగింపు సభ. దానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేసి బర్రె లెక్క కంటే దారుణమైన పరిస్థితిలో కింద పడ్డాడు. అటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నువ్వేదో హీరో అనుకుంటున్నావు. నీ సినిమాలో నువ్వు హీరోయిజం చూపెట్టు. మా కాపుల పరువు సంకనాకించేసావు. నువ్వు కాపుల పరువు తీసేసి నువ్వు వాడికి ఆడిగం చేస్తున్నావు. ఒకప్పుడు నేను చేసి అలసిపోయి వాడు చేసిన మోసాలకి నేను బయటకు వచ్చాను. ఆడికి దమ్ముంటే నాకు అన్యాయం చేయలేదని చెప్పమను. 33 సంవత్సరాలు ఆడి వెనకాల ఆడి కారులో తిరిగిన వ్యక్తికి నాకే అన్యాయం చేశాడు. నేను ఇలాగే జైల్లోకి వెళ్ళి జైలు కూడా చెప్పకూడదు తిని వచ్చి ఏది ఎలక్షన్ గురించి ఈరోజు ఆడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రజాప్రాయం అంటున్నాడు. ఇంతకుముందు ఏమైంది ఈ ప్రజాప్రాయం? అంటే ఇప్పుడు ఈ యువగళం సభ ముగింపు తర్వాత చారణ కోడికి బారాణ మసాలా అనే టైప్ సామెత సరిగ్గా వర్తిస్తుంది. 100%, 100% చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు. ఇంకా అది కూడా చాలదు, ఆ మరుడు కూడా చాలు. అసలు వీడు యువగలం పాదయాత్ర మొదలుపెట్టి పార్టీ నాశనానికే దారి తీసింది తప్పితే కంకణం కట్టుకోవడం ఏంటి? ఇదే పార్టీ చాలా మంది మా ఏరియాకి నువ్వు పాదయాత్రకు రావద్దు. మీరంటే నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా అయ్యన్న పాత్రుడు ఆ పార్టీ సంబంధించిన సీనియర్ నేత దండం, బాబు నీకు దండం, నువ్వు మా నియోజకవర్గం రావద్దు, నువ్వు ఏదో హైవే మీద నుంచి వెళ్ళిపో, నువ్వు వస్తే మాకు మైనస్ తప్ప ప్లస్ లేదనేసి అన్నారనే టాక్. ఒక మండలానికి వెళ్తే 40-50 లక్షలు లోకల్ క్యాడర్ ఖర్చు అండి. లోకల్ క్యాడర్కి మండల ప్రెసిడెంట్ లోకల్ క్యాడర్కి 40-50 లక్షలు ఖర్చు ఎవడిస్తాడు? అది కొనుక్కుని ఈడు వస్తే మైలేజ్ వస్తుందా? ఈడు రావడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి నీ సీనియర్ నాయకులందరూ నువ్వు వద్దురా బాబు, నీకు దండం, నువ్వు వస్తే మాకు నష్టం జరుగుతుంది, నువ్వు రావద్దురా మగడా అని చెప్పి అసహించుకొని ఇన్ని తన్ని తవ్వలేరు. వీడి యువగలం పాదయాత్ర పార్టీకి నష్టం తప్పితే పార్టీ ఆడు ఎలా సంగనకపోయి. దయచేసి నీకు ఒకటే చెప్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ సైకోగానే మళ్ళీ నువ్వు ఇస్తే నీ కౌంటర్ నీకు ఇంకా గట్టిగా ఇస్తాను. నువ్వు నేను ఓపెన్ చేస్తా. నువ్వు జగన్మోహన్ రెడ్డి సైకో అనేంత దమ్ముని ముందు ఏదో అనేస్తున్నావు సైకో అని. అసలు నువ్వు ముందు నీ సైకోయిజం నువ్వు మార్చుకో, ఎదుటోళ్ళనే ముందు. అసలు నువ్వు పెద్ద సైకో. నువ్వు నీ పార్టీలో నీకు ఎంత దమ్ము ఉంది? నీ పార్టీ లీడర్లు ఏమని వర్ణిస్తాను? పప్పు అని పేరెందుకు వచ్చిందిరా నీకు? ఒక అతన్ని విమర్శించే ముందు నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకో. నేను యువగలం పాదయాత్ర మొదలు పెట్టాను, పార్టీకి ఇంత హైప్ తెచ్చాను. నువ్వు పార్టీని కిందకు దించుతున్నావు. నీ పార్టీని ఏమైనా సంగ్రహించుకోరా బాబు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సైకో అంటే నీ పర్సనల్ విషయాల్లో నేను వేలు పెడతాను, వేలు పెట్టి నీకు ఎలా దెబ్బ కొట్టాలో కొడతాను. దయచేసి నువ్వు కంట్రోల్ చేసుకో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద విన్నాం కదా, ఈ చారణ కోడికి బారణ మసాలా అన్న సామెతలాగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు అనేది జరగబోతుంది అనేది వెంకటేశ్వర గారు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది. ఆయన తరహాలో ఆయన గట్టిగా ఇచ్చి పడేశాడు ఆయన లోకేష్కి. ఎందుకంటే లోకేష్తో చిన్నప్పటి నుంచి ఆయన సాంగత్యం ఉంది. అదే పార్టీలో ఛానల్ ఉండి అక్కడ దెబ్బతిని ప్రస్తుతం వైసీపీలోకి ఆయన వచ్చారు. అయితే యువగళం పాదయాత్ర